నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమిలో నిక్షిప్తమై ఉన్న పురాతన విగ్రహాలు, ఆశ్చర్యంలో పురావస్తు నిపుణులు. ఉత్తరప్రదేశ్లో అద్భుత ఘటన. అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు AH-64E వచ్చేశాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక నెక్స్ట్ లెవెల్. ఏపీలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్సు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. 42 అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ. ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు. జాషువా కవితలు సమాజంలో మార్పులకు శ్రీకారమన్న మేధావులు. పరిశుభ్రమైన ఆరోగ్యకర తిరుపతి సాధనే లక్ష్యం. నగరవాసులకు పిలుపునిచ్చిన కమిషనర్ ఎన్ మౌర్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. లిక్కర్ కేసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన తొలి అడుగుపై చర్చించింది మంత్రివర్గం. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ సాగింది. ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపింది కేబినెట్. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నాలా చట్ట సవరణలకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపారు. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 2 కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆ తర్వాత ఆమోద ముద్ర వేశారు. మరోవైపు మంత్రుల పనితీరుపై కేబినెట్లో చర్చించారు. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నవంబర్లో 8 బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరించనున్నట్లు కేబినెట్లో తెలియజేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దేశంలోనే తొలిసారి అమరావతిలో ఇది ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. అందుకు నేషనల్ క్వాంటం మిషన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతి నగర ప్రజలందరి సహాయ సహకారాలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరి తోడ్పాటుతో ఏడాది కాలం పూర్తి చేసుకోవడం సంతృప్తినిచ్చిందని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు కమిషనర్ మౌర్యకు ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ నుంచి గ్రేటర్ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని పిలుపునిచ్చారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని, సిబ్బంది అందరి సహాయ సహకారాలతో సంవత్సర కాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో తిరుపతి పవిత్రతను నలుదిశలా ఇనుమడింపజేసేలా పరిపాలన ఉంటుందని అన్నారు. నేను చార్జ్ తీసుకొని ఈ రోజుతో 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో నేను వచ్చాక మెయిన్గా ఫోకస్ చేసింది శానిటేషన్. ఎందుకంటే ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు కాబట్టి ఫస్ట్ శానిటేషన్ అనేది బాగుండాలి. సో శానిటేషను, డోర్ టు డోర్ కలెక్షను, ఈ జీవీపీలు పడకుండా డోర్ టు డోర్ కలెక్షన్ చేసి అవి మన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తూకివాకం పంపించేలాగా ఒక స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. తర్వాత ఇంజనీరింగ్లో మన రోడ్స్, డ్రైన్స్, యూడిఎస్, స్ట్రీట్ లైట్స్ ఇవి ప్రియారిటీ ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఇయర్లో కూడా యూడిఎస్ ఒకటి సాల్వ్ చేయాలనుకుంటున్నాం. తూకివాకం దగ్గర, రేణుగుంట దగ్గర అవుట్ఫాల్ ఏరియా పడిపోతుంది. సో అది డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తున్నారు. సో అది కంప్లీట్ చేస్తాము. అవే కాకోకుండా వాటర్ సప్లై ఎవ్రీడే ఇచ్చేలాగా ఒక ప్లాన్ వేసాము. అది గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్స్, డ్రైన్స్ ఇష్యూ ఉంది కాబట్టి అది కూడా స్లోగా 15, 16 ఫైనాన్స్లో అండ్ జనరల్ ఫండ్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అవార్డు తిరుపతికి రావడం నగర ప్రజలకు సంతోషదాయకమని తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఆర్సి మునికృష్ణ తెలిపారు. అందరూ కూడా తెల్లవారుజామున కమిషనర్తో పాటు మిగతా అధికారులు కూడా ప్రతిరోజు ప్రతి వార్డులో ఈరోజు ఏ అర్జీని ఇస్తే ఆ వార్డులో వెంటనే వెళ్ళి అక్కడున్న కార్పొరేటర్లతో, అక్కడున్న ప్రజాప్రతినిధులతో కలిసి ఆ వార్డును అభివృద్ధి చేయడంలో
ప్రముఖ పాత్ర పోషించిన అధికారులకు, కమిషనర్కు అందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా ఈ తిరుపతి కార్పొరేషన్ ఇంకా అభివృద్ధిలో రావాలి, మాకంతా కూడా మంచి గర్వంగా ఉండాలి. తిరుపతి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ మౌర్యను నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సన్మానించి అభినందనలు తెలిపారు. మాకు ఒక అసెట్ మేడం, మీ వలన రాష్ట్రపతి అవార్డు సాధించింది తిరుపతి. సంవత్సర కాలంలోనే మీరు తిరుపతిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. మీరు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఈ తిరుపతిలో నిర్వహించాలని, మేము మా పదవీ కాలం పూర్తయినా మీరు ఇక్కడే ఉండి ఈ తిరుపతిని సమగ్రంగా అభివృద్ధి జరిపించాలని కూడా ఆమెను కోరడం జరిగింది. ఆమె ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆమె తిరుపతిని ఎంతో ముందుకు తీసుకుపోతుందని కూడా ఆశిస్తూ ఆమెకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తిరుపతి మరింతగా అవార్డులు రావాలని కోరుకుంటూ హెల్త్ ఆఫీసర్ అన్వేష్ గారికి, అలాగే ఎస్ఎస్ ఇద్దరు చంచయ్య గారు, అలాగే సుమతి గారు, ప్రత్యేకించి మౌర్యారెడ్డి కమిషనర్ గారికి కూడా మేమందరం అభినందనలు తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో రద్దీ స్వల్పంగా తగ్గింది. రాష్ట్రంలోని పలు చోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా తిరుమలగిరిలో రద్దీ స్వల్పంగా తగ్గింది. గత కొద్ది రోజులుగా అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ల మేర భక్తులు బయట వేచి ఉండాల్సి వచ్చేది. కానీ రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో నేడు కేవలం 18 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ తెలిపింది. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుండగా నిన్న స్వామివారిని 80,130 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 26,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం 4.55 కోట్లుగా టీటీడీ తెలిపింది. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నవీన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చిందని రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర మీడియా ముందు తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్లమెట్ట గ్రామంలో నివాసం ఉంటున్న నవీన్ అనే యువకుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న రామాంజనేయులు అనే వ్యక్తి భార్యకి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నవీన్కి వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో రామాంజనేయులు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నవీన్పై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నానికి పాల్పడినట్లు రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర తెలిపారు. ఈ రామాంజనేయులు అనే వ్యక్తి తన భార్య ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయిన నవీన్తో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో అతన్ని గత కొద్ది రోజులుగా 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకొని అతను ఎలాగైనా సరే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో నిన్న రాత్రి దినం తెల్లవారుజామున తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీ వద్దకు వెళ్ళి పెట్రోలు పోసి మంటలు అంటించేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఈ నవీన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి మంటల గురించి చూసి లేచి చూసేసరికి మంటలు కాలిపోతున్న అతను గట్టిగా అరిచేసి చూసేలోపు ఈ నవీను బయటికి వచ్చి చూసే లోపల రామాంజనేయులు ఆయన అన్న అయిన ఆదినారాయణ ఇద్దరు అతని పథకం ప్రకారంగా చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోశారు. అది గమనించిన అతను తప్పించుకొని వచ్చి ప్రాణాలతో బయటపడేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బాధితుడు నవీన్ మాట్లాడుతూ బుధవారం అర్ధరాత్రి నూతనంగా రిలీజ్ అయిన ఓ సినిమాకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి బెడ్రూమ్లో కిటికీ తీసి పడుకున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారని, వెంటనే మంటలను గుర్తించి తాను బయటకు పరుగులు తీసి నిందితులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో కూడా తనపై హత్యా ప్రయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. ఎవరు వచ్చారో ముందు నేను చూడలేదు. వచ్చి నేను బెడ్రూమ్లో పడుకో ఉన్నాను. బెడ్రూమ్లో నేను తలుపులన్నీ వేసుకున్నాను, కానీ కిటికీ మాత్రం ఓపెన్లో ఉంది. కిటికీ ఓపెన్లో ఉండగా అందులో నుంచి పెట్రోల్ పోసి బెడ్ కిటికీకి ఆనుకొని ఉంటుంది. పెట్రోల్ ఫుల్గా పోసి బెడ్ అంతా తగ్గిపోయింది. కానీ నేను పెట్రోల్ పోసినప్పుడు అయితే చూడలేదు. కానీ మంటలు చెలరేగడంతో లేచి చూడంగా బయట వచ్చాను. అప్పటికే ఫుల్గా మంటలు వచ్చేసి బెడ్రూమ్ అంతా. నేను బయట రాకుండా ఈ 3 వ్యక్తులు పరిగెత్తున్నారు. చూడంగా మా ఊర్లో రామాంజనేయులు అనే వ్యక్తి, వాళ్ళ అన్న ఆదినారాయణ, వాళ్ళ అక్క అనురాధ, వీళ్ళు 3 పోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు.
తిరుపతి నగర పరిధిలోని 13, 14 వార్డుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శ్రమిస్తున్నారని తెలిపారు. గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారని తెలిపారు. ప్రతి గడప నుండి ఏడాది కాలంలో అందిన పథకాల ద్వారా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి గడప నుండి కర్పూర హారతులతో తమకు స్వాగతం పలుకుతున్నారంటూ తెలిపారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులలోనే సూపర్ 6 పథకాలను అమలు దిశగా ప్రజల ముంగిడికి చేరుస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు ఏ కష్టం రానియకుండా సొంత సోదరుడిలా కష్టాలను పంచుకుంటూ సమస్యలను పరిష్కార దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా భావించి సంపదను సృష్టించి సంక్షేమ పథకాలను ప్రతి ముంగిడికి చేరుస్తున్నారని గుర్తు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా, శ్రీశక్తి ద్వారా ఏవైతే ప్రజలకు ఒక భరోసానిచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ భరోసాలన్నీ కూడా మేము నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఈ 1 సంవత్సర కాలం కూడా మరి పరిపాలన గావించింది అని తెలియజేస్తూ, వారికి ఈ రోజున పిల్లలకి ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా 15,000 ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లకు వాళ్ళ అకౌంట్లోనే డబ్బు ఇవ్వడం కానివ్వండి, అదే కాకుండా రేపు 15వ తారీఖు నుంచి కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, అదే కాకుండా మరి వారికి ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇచ్చి తాగునీటి మరి సుపరిపాలన అందించే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ సిటీలో వసతులు కలిగి జీవించాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా మనం తొలి అడుగేసాము, మళ్ళీ అడుగు ఏ విధంగా పోతుంది, ఈ రాబోయే 4 సంవత్సరాల్లో వీళ్ళ ఆకాంక్షలు ఏంటి, దాన్ని మనం ఏ విధంగా తీర్చగలము అని బేరీ చేసుకోవడానికి ఈ 1 మంత్గా ఈ కార్యక్రమం అవుతుంది. దాని తిరుపతి పట్టణంలో దాదాపు 24 రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చాలా ఇష్యూస్ మా యొక్క దృష్టికి వచ్చాయి. ఇవన్నీ రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము. సో మొత్తాన్ని దాన్ని బేరీ చేసి కాన్స్టిట్యున్సీ వారీగా మనకు ఎన్ని కుటుంబాల నుంచి ఏమేమి ఇష్యూలు వస్తున్నాయి అన్నీ తీసుకొని నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో మన యొక్క ప్రాసెస్ కొనసాగుతుంది. మీరు 5 ఏళ్ళు పాలించి ఏం చేశారనేది మీరు ఏదో ఉత్తుత్తి కార్డులు పెట్టుకొని ప్రజల్ని పక్కదారి పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికి మీకు రెస్ట్ ఇచ్చారు. మీరు ఇదే విధంగా కానీ తిరుగుతూ అంటే శాశ్వతంగా కూడా మిమ్మల్ని ఇళ్లలో కూర్చొని పెట్టే పరిస్థితి వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దాచుకున్నారు. కానీ ఇంకనైనా కళ్ళు తెరిచి మీరు ప్రజలకి సేవ చేస్తే బాగుంటుంది అనేసి మేము తెలియజేసుకుంటాం. లేదంటే రాజమండ్రి నుంచి చిత్తూరు వరకు జైళ్ళు ఉన్నాయి, అవే సరిపోవు అనేది మేము తెలియజేసుకుంటున్నాం. వారందరికీ కూడా సకాలంలో సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ఇంటింటి తిరుగుతూ వారి యొక్క సంక్షేమ అర్హులన్నీ తెలుసుకుంటూ కూడా అందరికి కూడా భవిష్యత్తులో రేపు రాబోయే కార్యక్రమంలో ఆగస్టు 15 ఉచిత బస్సు కానీ, అదేవిధంగా సిలిండర్ విషయం కానీ, తల్లికి వందనం కానీ అలాంటి కార్యక్రమాల్లో కూడా అర్హులందరినీ గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపట్టడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి అన్నారు. 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్కావెంజర్స్ కాలనీ కూలగొట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కృషి చేస్తే అడ్డుకొని స్కావెంజర్స్ కాలనీ వాసుల పక్షాన నిలబడిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డికి దక్కిందని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తిస్తూ రచ్చబండ కార్యక్రమంలో కాలనీ వాసులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవారి ప్రభుత్వం. ఇది గమనించకుండా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పిన మాయమాటలు, బూటకపు హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మోసపోయారని అన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా చోద్యం చూస్తూ కాలాన్ని గడుపుతున్నారని మండిపడ్డారు.
కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందిస్తే నేడు కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం బాధాకరమని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎటువంటి పనులు చేయకూడదని చెప్పడం రాష్ట్ర ప్రజలను బాధించిందని అన్నారు. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకంతా కూడా మేము తల్లికి వందనం ఇస్తామని అన్నారు. ఒక రకంగా అయితే మీరు ఎంతమందిని కంటే అంతమందిని కనండి, వాళ్ళందరి బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని కూడా చెప్పినారు. పాపం ప్రజలందరూ నమ్మినారు. అరే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా చంద్రబాబు గారు మంచిగా ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు ఈసారి ఈ తడవ చంద్రబాబుని మనం నమ్ముదామని. చంద్రబాబుకు తెలుసు ఆయన ఇన్నేసి హామీలు ఇస్తే జనం నమ్మరేమో. ఇప్పటికే మనం 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిసారి హామీ చెప్పడము, మళ్ళీ ఇవ్వకుండా పోవడం, లాస్ట్కు ఎలక్షన్స్ అప్పుడు ఆ పసుపు కుంకుమ ఒకటి ఇచ్చాడు కదా కరెక్ట్గా 1 నెల, అట్టిచ్చినట్టుగా ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ మనల్ని నమ్మరు జనము. కళానికి కులం ఉండదని చాటిన కవి గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో పలువురు ప్రముఖులు వారిని కొనియాడుతూ ఘన నివాళులు అర్పించారు. సమాజ దాష్టికాన్ని కలంతో చీల్చిన ధీరుడు గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని పలువురు వారి కవితలను, గేయాలను ఆలపించి ఘన నివాళులు అర్పించారు. సాహితీ పదజాలాన్ని సరళీకృత పదజాలంగా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో పలు పద్యాలు, గేయాలు రచించిన మహాకవి, వాగ్గేయకారుడు గుర్రం జాషువా అని ఈ సందర్భంగా ఆయనను పలువురు కొనియాడారు. విస్మయపూరితమైనటువంటి వాతావరణంలో జాషువాని గురించి స్మరించుకుంటున్నాం. పద్యం అనేది ఎట్లా ఉంటుంది ఆ రోజుల్లో? ఎవడైనా ఒక పద్యం ఎత్తినట్లయితే ఆ రాగము ఎప్పుడు ముగిస్తుందో తెలియక నాలాంటి వాళ్ళు ఎక్కడికో పోయి భోంచేసి తిరిగి వస్తే ఇంకా రాగం అట్లనే ఉండేది. కానీ జాషువా వచ్చిన తర్వాత ఎకానమీ ఆఫ్ వర్డ్స్, పద్యం ఎక్కడ ఆపాలనో, పద్యం ఎక్కడ మొదలు పెట్టాలనో, పద్యం ఎట్లా ఉండాలనో చిన్న చిన్న పదాలతో పద్యాన్ని రాయడం అనేది జాషువాతోనే మొదలైంది. ఊరికైనా మర్చుకు ఒక పాట చెప్పాలంటే, రాజు మరణించే ఒక తార నేల రాలి, కవియు మరణించే ఒక తార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములు, సుకవి జీవించు ప్రజల నాల్కలు. ఎండ వేడిమికి ఉపశమనంగా తొలకరి జల్లులు మొదలవడం మంచి విషయమే అయినా వీటితో పాటు వచ్చే జబ్బుల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా మండుతున్న ఎండలకు ఉపశమనంగా తొలకరి జల్లులు మొదలవడంతో ప్రజలు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. కానీ ఈ సమయంలో పలు రోగాలతో పిల్లలు, పెద్దలు ఎంతగానో అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరి. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాలలో ఎటువంటి మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో క్రిమి సంహారక మందుల స్థానంలో వేప నూనె, కిరోసిన్ వంటి వాటిని చల్లడం ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే మంచినీటిని కాచి చల్లార్చి తీసుకోవడం, వీలైనంత వరకు బయట తినుబండారాలను తినకుండా వేడిగా ఇంటి వద్ద తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే చేతులను శుభ్రంగా తరచూ కడుక్కుంటూ ఉండాలని, ఇంటి కిటికీలకు, ద్వారాలకు మెష్లు బిగించుకోవడం ద్వారా దోమలు, క్రిమికీటకాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఏదేమైనా వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వైద్యుల సలహా. ఈ దోమలు అది కాకుండా తెల్లవారితో ఎక్కువ కొడతాయి. సాధారణంగా దోమలు మనం ఏమని అనుకుంటాం, సాయంకాలం మనం దీపం వెలిగించే టైంకి దోమలు వస్తాయని అనుకుంటాం. కానీ ఈ ఈడిస్ ఈజిప్టిన్ అన్నటువంటి దోమ తెల్లవారితోనే ఎక్కువ కొడతాయి. డే టైం బైటింగ్ ఇవన్నీ కూడా. సో కాబట్టి డే నైట్ తేడా లేకుండా మిమ్మల్ని మీరు దోమకాటు నుంచి కాపాడుకుంటూ, అట్లే మీరు నోట్లోకి ఏదైతే తీసుకుంటున్నారో ఆహారం కానీ నీళ్ళు కానీ అది ఎంతవరకు హైజీనిక్గా ఉందో చూసుకొని దాని తర్వాత 1-2 సార్లు కేవలం నాలుక రుచి మాత్రమే కాకుండా అది మీ శరీరానికి ఎటువంటి మేలు లేదా క్రీడ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఆహారం తీసుకోవడం బెటర్. ఇంట్లో ఫ్రెష్గా వండినటువంటి ఆహారం తీసుకోవడం ఈ కాలంలో ఉత్తమం. తగినంత నీళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎండాకాలం అయితే మనకు దాహం ఎక్కువ వేస్తుంది కాబట్టి వాటర్ ఇంటేక్ కూడా బాగానే ఉంటుంది. కానీ వింటర్ అండ్ రైనీ సీజన్లో వాటర్ ఇంటేక్ తగ్గుతుంది. ఒక 1/2 to 1 లీటర్ కూడా తీసుకోరు. వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకుంటూ కరెక్ట్గా హైడ్రేషన్ చూసుకుంటూ అట్లే ఇంట్లో వండినటువంటి ఆహారం తీసుకున్నామనంటే ఈ వర్షాకాలం కూడా
ఎటువంటి జబ్బులు లేకుండా, లేదా ఒకవేళ వచ్చినా కూడా మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటుంది ఇట్లాంటివి జాగ్రత్తలు పాటించడం వల్ల. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్డర్లకు ఎన్నో హామీలు ఇచ్చారని, నేడు కూటమి పాలనలోనైనా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తను వడ్డర్లకు న్యాయం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో తిరుపతి జిల్లా వడ్డర్ సంఘం అధ్యక్షులు మదన్ మోహన్ వారి సంఘ సభ్యులతో కలిసి కోరారు. దాదాపు 25 నుంచి 30 లక్షల వరకు వడ్డర్లు మరి రాష్ట్రంలో జనాభా కలిగి ఉన్నారు. కావున ఈరోజు ఇట శాసన మండలిలో గాని, శాసనసభలో గాని, పార్లమెంట్లో గాని, రాజ్యసభలో కూడా వడ్డర్ల బిడ్డ ఒక్క లేకపోవటం ఇది బాధాకరం. దానికే మేము ఈరోజు అన్ని రకాలుగా కూడా వెనుకబడిపోతున్నాం. కాకపోతే మేము ఒకటే కోరేది, ఇప్పటి వరకు బీసీలలో కూడా మేమైనా కూడా బలమైన కులం. ఈరోజు వడ్డర్లు సామాజిక వర్గం గెలుపు ఓటడానికి కూడా మరి ఈరోజు దోహదపడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈరోజు వడ్డర్లు వాళ్ళ కులాన్ని, మా గలాన్ని ఇప్పి మా కులం కోసం మాట్లాడారు ఒక్క లేనప్పటికీ తిరుపతి 4 కాళ్ల మండపం సున్నపు వీధి సర్కిల్లోని కరుమారి అమ్మ దేవాలయంలో ఈ నెల 25వ తేదీ శుక్రవారం పాలకొండల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి సిటీ కేబుల్కు తెలిపారు. శుక్రవారం ఉదయం బిందెలతో స్త్రీ పురుష బృందం గాంధీ రోడ్డు టౌన్ క్లబ్ మీదుగా మంచినీళ్ల గుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి అమృత జలాన్ని ఈ బృందం తీసుకుని తిరిగి పరసాల వీధి, కేకే లేఅవుట్, తిలక్ రోడ్డు మీదుగా కరుమారి అమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి నీటితో పాలాభిషేకం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు ఈ ర్యాలీలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ఇక్కడ ఆడి నెల పూజలు పాల్గొండలో రేపు పొద్దున 25 శుక్రవారం తెల్లారుతాం. 6 గంటలకు బయలుదేరి 12 గంటలకి అభిషేకం పాల్గొండలతో. నెక్స్ట్ వారం 1వ తేదీ గాజుల అలంకారం అంబుళ్ళు చేస్తాం. మళ్ళీ అగ్నిగుండం 10వ తేదీ నైట్ 6 గంటలకి అగ్నిగుండం ప్రవేశం. ఉమ్మడి చిత్తూరు జిల్లా 8వ మెన్ అండ్ ఉమెన్ బాడీ బిల్డింగ్ మరియు ఉమెన్ ఫిజిక్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు జోష్ ప్రాపర్టీ అధినేత ఈశ్వర్ ప్రకాష్ పేర్కొన్నారు. తిరుపతి జోష్ ప్రాపర్టీస్ కార్యాలయంలో తిరుపతి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మెన్ ఫ్యాషన్ మోడలింగ్, ఉమెన్ ఫ్యాషన్ మోడలింగ్, డిజైన్ కాంపిటీషన్, మేకప్ కాంపిటీషన్ ఆగస్టు 17న నిర్వహించబోయే 8వ కంబైన్డ్ చిత్తూరు జిల్లా కాంపిటీషన్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ ప్రకాష్ మాట్లాడుతూ మదనపల్లి జేసీఎం కమ్యూనిటీ హాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, ఆసక్తి గల యువతీ యువకులు కాంపిటీషన్లో పాల్గొనవచ్చని ఆహ్వానించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతి, ప్రశంసా పత్రం, మెడల్, మొమెంటో అందజేయడం జరుగుతుందని అన్నారు. తిరుపతి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, మెన్ ఫిజిక్, ఉమెన్ ఫిజిక్, మెన్ మోడలింగ్ అండ్ ఉమెన్ మోడలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీ మదనపల్లి పట్టణం నందు బాడీ బిల్డింగ్, మెన్ ఫిజిక్, ఉమెన్ ఫిజిక్, మెన్ మోడలింగ్ అండ్ ఉమెన్ మోడలింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు కంబైన్డ్ చిత్తూరు జిల్లా నుండి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. మోడలింగ్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ, మెన్ ఫిజిక్ కానీ, ఉమెన్ ఫిజిక్ కానీ. తిరుపతి డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అందరూ కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతి ప్రాంతంలోనూ మదనపల్లి, చిత్తూరు, పలమనేరు ఇట్లా పట్టణాలలో అందరినీ ఇట్లా చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. We are conducting for the Madanpalli. Who are interested, you can participate it. Men modeling and women modeling, fashion designing presently is not available, but who has the participated, we can conduct. Hi Andy, Madanpalli and Punganur and Palamner, Chittoor and Tirupati districts, both we are conducting men and women modeling and physics. So who are interested, please participate, and who are interested, please. Thank you. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ కింద బహిరంగ ప్రదేశాలలో నిలబడరాదు.
పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోంది. అది రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తదుపరి 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ మరియు కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిల్లీమీటర్లు, నరసన్నపేటలో 62.5 మిల్లీమీటర్లు, కోటబొమ్మాలిలో 53.2 మిల్లీమీటర్లు, మందసలో 48.7 మిల్లీమీటర్లు, రాజాపురంలో 46.2 మిల్లీమీటర్లు, వజ్రపు కొత్తూరులో 40.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,900 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,212 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,18,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 121 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమిలో నిక్షిప్తమై ఉన్న పురాతన విగ్రహాలు, ఆశ్చర్యంలో పురావస్తు నిపుణులు, ఉత్తరప్రదేశ్లో అద్భుత ఘటన. అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లు AH-64E వచ్చేశాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక నెక్స్ట్ లెవెల్. ఏపీలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్సు, హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, 42 అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ. ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు, జాషువా కవితలు సమాజంలో మార్పులకు శ్రీకారమన్న మేధావులు. పరిశుభ్రమైన ఆరోగ్యకర తిరుపతి సాధనే లక్ష్యం, నగరవాసులకు పిలుపునిచ్చిన కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.